ఒకసారి స్వామి వివేకానందులు వారు దేశమంతా పాదయాత్ర చేస్తూ తీవ్ర ఆకలితో అలసటితో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఎన్నో ఇళ్లకు వెళ్ళినా ఎవరూ భోజనం ఇవ్వలేదు. రాత్రి అయ్యేసరికి ఆయన ఒక చెట్టు క్రింద కూర్చొని నిశ్శబ్దంగా ఆ మహాదేవుడైన శివుడిని ధ్యానించారు. అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి ఇలా అంది, బాబా, నాకు తెలియదు, ఎందుకో కానీ ఈ రాత్రి మీకు భోజనం పెట్టాలని దేవుడు నా మనసులో బలంగా చెప్పాడు. ఆమె తీసుకొచ్చిన సాధారణ అన్నం, నీరు స్వామికి అమృతంలా అనిపించింది. భోజనం చేసిన తరువాత వివేకానందుడు చిరునవ్వుతో అన్నారు, దైవం మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు, మన విశ్వాసాన్ని మాత్రమే పరీక్షిస్తుంది. నీతి: నిజమైన భక్తి ఉన్న చోట దైవ సహాయం అనుకోని రూపంలో వస్తుంది.